గురువుగారు ఇక చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసం చెప్పండి? మీనరాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా కాస్త మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని అనుకూలవంతమైనటువంటి పనులు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో అవి కొంచెం వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా కొంచెం రాలేదే, ఎందుకో ఎక్కడో తేడా ఉంది అనేటువంటి బాధతో వాయిదా వేసుకుంటారు. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళల్లో తొందరపాటు నిర్ణయము అనేటువంటిది చేసుకోకుండా జాగ్రత్తగా నెమ్మదిగా గనక ఆలోచన చేస్తే స్థిరత్వం ఏర్పడుతుంది. తొందరపాటుతనంతో ఉన్నది కాస్త పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అనేది ఉంటుంది. అలాగే కొన్ని విషయాల యందు కొంత నష్టాలు కూడా రావచ్చు. అన్ని లాభాలే వస్తాయనడానికి లేదు. తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని నష్టాలు తప్పవు. మానసిక ఆందోళనలు అనేటువంటివి కలగవచ్చు, కలిగే అవకాశం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో ఊహించనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చు. అలాగే నిరుద్యోగులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఇప్పుడే వెంటనే వస్తాయి ఉద్యోగాలు అనడానికి లేదు. ఇంకొంచెం కాలం వీళ్ళు కొంచెం వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే కొంతమందికి ఊహించని ఇబ్బందులు, ఊహించని యోగాలు రెండు జరుగుతాయి గాక. ఇది నేత్రము శిరోబాధ అంటే తలనొప్పి, కంటికి సంబంధించినటువంటివి ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవో రావచ్చు అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయటం జరుగుతున్నది. అంతేకాకుండా ఏదైనా ఇతరత్రా వ్యవహారాలలో వేరే వాళ్లకు సంబంధించినటువంటి వాటితో మధ్యవర్తిత్వం చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. వీళ్ళు పొరపాటును కూడా మధ్యవర్తిత్వం చేయకుండా జాగ్రత్తగా ఉంటే మేలు జరుగుతుంది. ఎందుకంటే ధరపరంగా కావచ్చు, లేకపోతే లేనిపోని సమస్యలు నెత్తినేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మిత్రులతో అకారణముగా వివాదాలు ఏర్పడే పరిస్థితి వస్తున్నది. అంటే ఏదో పొరపాటున ఏదో అది ఇది అని జరగచ్చు. ఎందుకో సమయం బాగాలేదు, ఊరికే ఎందుకు, గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం ఏది ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా గనక వహిస్తే వీళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. ఇది మీన రాశి వాళ్ళ యొక్క ఇది మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్పారు కాబట్టి ముఖ్యంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు, నేత్రం అని చెప్పారు, ఇలాంటి విషయాలు చెప్పారు కాబట్టి ముఖ్యంగా దైవారాధన అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి. మామూలుగా వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది అని కనుక మనం అనుకుంటే సూర్య భగవానుణ్ణి ఆరాధించడము లేదా విష్ణువును ఆరాధించినా మంచి జరుగుతుంది గాక, అందులో సందేహం ఏమీ లేదు. ఇక వీళ్ళు దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ 4 దిక్కులు పర్వాలేదు, బాగానే ఉంటాయి. వస్త్రధారణ అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఎక్కువ శాతం తెలుపు వాడితే మేలు జరుగుతుందని నా అభిప్రాయం. మిశ్రమ ఫలితాలు అన్నట్టుగానే చెప్తున్నారు. మీన రాశి వారికి సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించండి, శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించినా మంచి ఫలితాలే ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. దిక్కులు అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఎక్కువగా వైట్ కలర్ యూజ్ చేయండి. ఏదేమైనా జాతకాలని పరిశీలించుకొని పరిహారం చేసుకోండి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మంత్ మాస ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.